శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. జీవముఖ్య ప్రాణలింగాన్నేతి చేత్ న ఉపసత్రయ విద్యాత్ ఆశ్రితతాద్విహ తద్యోగాత్. 1:1:31. వ్యక్తిగత ఆత్మ యొక్క విశిష్ట చిహ్నాల కారణంగా మరియు ప్రధాన ప్రాణవాయువును అనగా ప్రస్తావించడం వల్ల బ్రహ్మం ఉద్దేశింపబడలేదని ఎవరైనా అంటే మేము కాదనే చెప్తాము. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యానము త్రివిధ ధ్యానాన్ని అనగా ఉపాసనను నిర్దేశిస్తుంది. ఎందుకంటే ప్రాణం అనగా శృతిలో వేరొక చోట బ్రహ్మం అనే అర్థంలో అంగీకరించబడింది. మరియు ఎందుకంటే ఇక్కడ కూడా అనగా బ్రహ్మాన్ని సూచించే పదాలు ప్రాణానికి సంబంధించి ప్రస్తావించబడ్డాయి. జీవముఖ్య ప్రాణలింగాత్ వ్యక్తిగత ఆత్మ యొక్క విశిష్ట గుర్తులు మరియు ప్రధాన ప్రాణవాయువు కారణంగా నా కాదు ఇది ఈ విధంగా చేత్ ఒకవేళ నా కాదు ఉపాసన పూజ ధ్యానం త్రైవిద్యాత్ ఆ 3 మార్గాల కారణంగా అశ్రిత తత్పత్ ప్రాణాన్ని అంగీకరించినందున ఇహ కౌశితకి వచనంలో తద్యోగత్ దాని సముచితత కారణంగా అవి వర్ణింపజేయబడినందున బ్రహ్మాన్ని సూచించే పదాలు ప్రాణానికి సంబంధించి ప్రస్తావింపబడినందున. కానీ మరో అభ్యంతరము లేవనెత్తబడింది. అంతకు ముందున్న సూత్రం 1:1:23లో ప్రాణం అంటే బ్రహ్మం అని చూపబడినప్పుడు మళ్ళీ ఈ అధికరణ అంటే ప్రాణధ్యానం మరియు ప్రాణాన్ని బ్రహ్మంతో ఏకీకరించటం యొక్క ఆవశ్యకత ఏమిటి? దీనికి మేము ఇచ్చే సమాధానం ఏమంటే ఈ అధికరణ పునరావృతం కాదు. సూత్రం 1:1:23లో సందేహం కేవలం ప్రాణ అనే ఒక్క పదము యొక్క అర్థం గురించే ఉంది. ఈ అధికరణలో సందేహం ప్రాణ అనే పదము యొక్క అర్థం గురించి కాదు, కానీ మొత్తం వాక్యభాగం గురించినది. ఎందుకంటే అందులో ఉన్న పదాలు గుర్తులు లేదా సూచనలు ధ్యానం చేసే వ్యక్తిని అక్కడ కూడా జీవుడు మరియు శ్వాస గురించి ధ్యానం చేయాలని భావించేలా చేసి ఉండేవి. ఈ సందేహాన్ని నివారించడానికి ఈ కౌశితకి ఉపనిషత్తులో చర్చనీయాంశం కేవలం బ్రహ్మం మాత్రమేనని, జీవుడు లేదా ప్రాణవాయువు కాదని ప్రకటించబడింది. అందువల్ల ఈ అధికరణను రచయిత ప్రత్యేకంగా పేర్కొన్నారు. పూర్వపక్షిన్ లేదా వ్యతిరేకి వాదన ప్రకారం ప్రాణం అనేది బ్రహ్మాన్ని సూచించదు, కానీ అది వ్యక్తిగత ఆత్మను కానీ ప్రధాన ప్రాణవాయువును కానీ లేదా రెండింటినీ కానీ సూచిస్తుంది. ఆ అధ్యాయం ఒకవైపు వ్యక్తిగత ఆత్మ యొక్క లక్షణాలను, మరోవైపు ప్రధాన ప్రాణవాయువు యొక్క లక్షణాలను ప్రస్తావిస్తుందని అతను అంటాడు. మాట్లాడే వ్యక్తిని తెలుసుకోవాలి కానీ మాటను విచారించకూడదు అనే వాక్యం వ్యక్తిగత ఆత్మ యొక్క ఒక విశిష్ట లక్షణాన్ని ప్రస్తావిస్తుంది. ప్రాణం అతని శరీరాన్ని పట్టుకొని పైకి లేపుతుంది అనే వాక్యం ప్రధాన ప్రాణవాయువును సూచిస్తుంది. ఎందుకంటే ప్రాణవాయువు యొక్క ముఖ్య లక్షణం శరీరాన్ని నిలబెట్టటమే. ఆ తరువాత మరో వాక్యం ఉంది. అప్పుడు ప్రాణం ఇంద్రియాలతో ఇలా అంది, మోసపోకండి,
నన్ను నేను పంచవిభజన చేసుకొని ఈ శరీరానికి ఆధారం ఇచ్చి నిలబెడుతున్నది నేనే. ఆ తరువాత మళ్ళీ మీకు ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణం అని కనిపిస్తుంది. ఈ సూత్రం అటువంటి అభిప్రాయాన్ని ఖండిస్తూ ప్రాణ అనే పదం బ్రహ్మాన్ని మాత్రమే సూచిస్తుందని చెబుతుంది. ఎందుకంటే పై వ్యాఖ్యానం వ్యక్తిగత ఆత్మ, ప్రధాన ప్రాణవాయువు మరియు బ్రహ్మం అనే త్రివిధ ఉపాసనను కలిగి ఉంటుంది. ఇది నిశ్చయంగా శాస్త్రాల వ్యాఖ్యానానికి ఆమోదించబడిన నియమాలకు విరుద్ధం. ఒకే వాక్యం 3 రకాల పూజలను లేదా ధ్యానాన్ని నిర్దేశిస్తుందని భావించటం అనుచితం. ఇంకా ప్రారంభంలో నన్ను మాత్రమే తెలుసుకోండి అని, దాని తర్వాత నేను ప్రాణాన్ని, తెలివైన ఆత్మను, నన్ను జీవితంగా అమరత్వంగా ధ్యానించండి అని ఉంది. మరియు చివరిలో మళ్ళీ మరియు ఆ ప్రాణమే తెలివైన ఆత్మ, ధన్యుడు, క్షయం లేనివాడు మరియు అమరుడు అని చదువుతాము. ఈ విధంగా ప్రారంభ భాగం మరియు ముగింపు భాగం ఒకేలా ఉన్నట్టు కనిపిస్తాయి. అందువల్ల అవి రెండూ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయని మరియు అదే విషయ వస్తువు అంతటా కొనసాగించబడిందని మనం నిర్ధారించుకోవాలి. అందువల్ల ప్రాణ అనేది బ్రహ్మాన్ని మాత్రమే సూచించాలి. బ్రహ్మము యొక్క విశిష్ట లక్షణాలు ప్రస్తావింపబడిన ఇతర వాక్య భాగాల విషయంలో ప్రాణ అనే పదాన్ని బ్రహ్మం అనే అర్థంలోనే తీసుకోవటం జరిగింది. ఈ అధ్యాయం మొత్తానికి బ్రహ్మమే ప్రధాన విషయం అనేది ఒక స్థిరమైన నిర్ధారణ. ఈ విధంగా బ్రహ్మసూత్రాలు లేదా వేదాంత తత్వశాస్త్రంలోని మొదటి అధ్యాయము యొక్క మొదటి పదం అనగా మొదటి విభాగం ముగిసింది. ఓం తత్సత్. సశేషం. శుభం భూయాత్.